ఇంటర్నెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కల్కి పేరే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు కల్కి అంటే ఎవరు, ఆ కథ ఏంటి అని అందరూ మాట్లాడుకుంటున్నారు. హిందూ పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాల్లో చివరి అవతారాన్ని కల్కి అవతారంగా పరిగణిస్తారు. మన మైథాలజీ ప్రకారం ఇప్పటి వరకు 4 యుగాలు ఉన్నాయి. అవి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. మన పురాణాల ప్రకారం ఈ కలియుగం ముగింపులో పాపం విపరీతంగా పెరిగిపోతుంది. ఆ సమయంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. 4,27,000 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కల్కి మరోసారి జన్మించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ సమీపంలోని సంబాల్ గ్రామంలో కల్కి భగవంతుడు జన్మిస్తాడని పురాణాల్లో ఉంది. తన సోదరులందరూ దేవతల అవతారాలుగా ఉంటారట. వీరు ధర్మాన్ని పునఃస్థాపించడంలో కల్కికి సహాయం చేస్తారట. కల్కి తండ్రి కలియుగంలో విష్ణువు యొక్క గొప్ప భక్తుడు. తనకు వేదాలు, పురాణాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది. కల్కి తండ్రి పేరు విష్ణుయాష్, తల్లి పేరు సుమతి. కల్కి దేవుడికి 2 భార్యలు ఉంటారు. తొలి భార్య లక్ష్మీ రూపం పద్మ, రెండవ భార్య వైష్ణవీ శక్తి రూపం. వైష్ణవి అంటే తల్లి వైష్ణోదేవి రామావతార కాలం నుండి భగవంతుని వివాహం చేసుకోవాలని తపస్సు చేస్తుంది. కల్కి ఆమె తపస్సుకు సంతోషించి తనను వివాహం చేసుకుంటాడు. కల్కికి జై, విజయ్, మేఘ్వాల్, బలాహక్ అనే 4 కొడుకులు ఉంటారని పురాణాల ద్వారా తెలుస్తుంది. శ్రీ భాగవత పురాణం, కల్కి పురాణం ప్రకారం సత్యయుగంలోని సంధికాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు. భాగవతం, విష్ణు పురాణం, బ్రహ్మ వైవర్త పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కలియుగంలో ప్రతి ఒక్క మనిషి ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉంటారు. స్వేద గ్రంథుల నుండి రక్తం కారే స్థాయికి చేరుకుంటారు. మగవాళ్ళు ఆడవాళ్ళుగా మారిపోతారు. తప్పులు చేసేవారిని కూడా క్షమిస్తారు. సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ వంటి మాటలు వినిపించవు. చిన్నారులను, మహిళలను, గోమాతలను కఠినంగా హింసిస్తారు. కన్నవారిని రోడ్డుపాలు చేసి వారు కష్టపడుతున్నా ఏం పట్టినట్లు సంతోషంగా జీవిస్తారు. సైన్స్ ఎన్ని కొత్త విషయాలు కనిపెట్టినా అది కేవలం ఒక భాగం మాత్రమే. మిగిలిన భాగం అంతా దేవుడే అని గుర్తించలేరు. చెట్లు బలహీనపడి డ్యాంలో నీరు అనేదే కనిపించలేకుండా పోతుంది. సన్యాసులకు మహిళలపై వ్యామోహం పెరుగుతుంది. బ్రాహ్మణులు దైవారాధనను వదిలేస్తారు. మద్యం, మాంసం తీసుకోవడం మొదలు పెడతారు. ప్రతి మనిషిలోనూ గుణాలు రాక్షస రూపంలో మారతాయి. ఈ లక్షణాలన్నీ కలియుగంలో కనిపించి 4వ పాదంలో మనుషులు బతకలేని పరిస్థితికి చేరుకున్నప్పుడు కల్కి వస్తాడు. అప్పటి నుండి మళ్ళీ సత్యయుగం ప్రారంభమై శ్రీ మహావిష్ణువే లోకాన్ని పాలిస్తాడు. మన పురాణాల ప్రకారం ఇది కల్కి కథ.